శనిదేవుడి చిత్రం తీయటానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే ఈరోజు పూజా కార్యక్రమం చేస్తున్నాం. ఈ పూజా కార్యక్రమం శని త్రయోదశి కాబట్టి ఈ శనిదేవుడి చిత్రాన్ని ఈరోజు పూజ చేయాలని నిర్ణయించుకున్నామండి. అదేవిధంగా ఈ చిత్రానికి నిర్మాతలు ఎవరూ లేరు. ప్రతి ఒక్కరు కూడాను ఈ జ్యోతిష్ పండితులు కానీ, శిష్యులు కానీ, ఆ తర్వాత భక్తులు కానీ, దాతలు కానీ అన్ని రూపాల్లో కూడా అందరూ వచ్చి ఈ చిత్రం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా తలోక చెయ్యి వేస్తేనే ఈ చిత్రం పూర్తవుద్దని నా శిష్యులందరూ చెప్పాను. అలాగే భక్తులు అందరూ కూడాను సహాయ సహకారాలు అందిస్తానని ముందుకు వచ్చారు. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చినా సంతోషంగా స్వీకరిస్తామండి. అలాగే మీ అందరికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ చిత్రానికి నేనంటూ శనిదేవుడు చిత్రాన్ని చేయాలి అని నిర్ణయించుకోవడానికి చిన్నది ప్రతి ఒక్కడు అడుగో శనిగాడు, ఇడుగో శనిగాడు, నువ్వు శని పట్టావు, నువ్వు శనిలాగా దాపరించావు అనే నెగిటివ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడాను అనుకుంటున్నారు. అలా కాదు. శనిదేవుడు అన్నీ నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. శనిదేవుడు, శని అనేవాడు కూడా ఒక దేవుడే. నవగ్రహాల్లో ఆయన చాలా ముఖ్యుడు, సూర్యుడి పుత్రుడు. అందువల్ల ఆయన శని అని మనం కించపరచొద్దు, ఏకవచనంతో కించపరచకూడదు. ఆయన కూడా దేవుడే. ఆయన కూడా గత జన్మ పాపకర్మలన్నీ కూడాను పోగొట్టడానికి వచ్చిన ఒక పాత్ర తప్ప దీంట్లో మంచి చెడు పాపం పుణ్యం అన్నీ కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులదే పాత్ర, కానీ వీరిది పూర్తి పాత్ర కాదు. వీరు కూడా మనకు సహకరించే వాళ్ళే. అదేవిధంగా ఈ అంటే చిన్న విషయం, అడిగడుగో శనిదేవుడు అందరికీ మన దేవుడు, అనుకుంటే చాలురా కష్టాలు వీడురా. సూర్యపుత్రుడైన వాడు మనకు వెలుగునిచ్చేవాడు, ఛాయాపుత్రుడైన వాడు మనకు చల్లనైన వాడు, యమధర్మరాజుకే ఆయనే సోదరుడు. అందుకే యమగండాల నుండే మనం గట్టెక్కిస్తాడు. అంటే అన్ని రకాలుగా మనం కాపాడేవాడే శనిదేవుడు. షూటింగ్ మార్చిలో మేము నిర్ణయించుకున్నాము. ఈ షూటింగ్ మార్చిలో చేయదలుచుకున్నామండి. అలాగే ఈ చిత్రం ఏంటంటే మొత్తం 6 పాటలు ఉంటాయి. ఆ 6 పాటలో కూడాను 1 ఆంజనేయ స్వామిది, 2 శివుడిది, 3 జగన్మాతది, 4 అయ్యప్ప స్వామిది, అట్లా మన శనిదేవుడిది 5, అట్లా ఇంకో 2 సాంగ్స్ ఉన్నాయి భక్తి గీతాలు. అసలు ఏంటంటే ఆంజనేయ స్వామిని మంగళవారం కాదు శనివారం ఎందుకు పూజించాలి, అయ్యప్ప స్వామికి నల్ల డ్రెస్ ఎందుకు వెయ్యాలి, ఇలాంటి కొన్ని పాయింట్లు కూడా దీంట్లో ఇతివృత్తంగా చేసి అసలు ఎందుకు వెయ్యాలి అని చూపిస్తున్నాము. అదేవిధంగా ఈ చిత్రంలో ప్రతి ఒక్కరు కూడాను నాకు సహకరిస్తాక ముందుకు వస్తున్నారండి. ప్లస్ ఇది మేము మార్చిలో షూటింగ్ అనుకున్నాము. మార్చి 9వ తారీఖున శని త్రయోదశి మళ్ళీ ఉన్నది. ఆ రోజే మళ్ళీ మేము ఇది చేయాలని అనుకుంటున్నాము. శనిదేవుడు ఈ సినిమా ఓపెనింగ్కి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు శివ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సాధారణంగా నిర్మాతలకి దర్శకులకి ఆల్ ది బెస్ట్ చెప్తాం. ఇందాకే అన్నారు ఈ సినిమాకి నిర్మాత దర్శకుడు లేరు, అంతా భక్తులందరూ కలిసి వచ్చి సినిమాని కొంచెంగా కోఆపరేట్ చేసి కంప్లీట్ చేస్తున్నారని. సో ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ఉద్దేశానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఉద్దేశంతో ఈ సినిమా ఏర్పరుచున్నారు కాబట్టి మై బెస్ట్ విషెస్ ఆర్ విత్ దెమ్. అండ్ ఈ నిజంగా ఒక మంచి ఉద్దేశం, ఎందుకంటే ఇందాక ఆయన అన్నట్టు మిగతా దేవుళ్ళ మీద ఒక అవగాహన ఉండటము, ఒక నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అంటూ అందరికీ ఉంది. కానీ శని దేవుడు అనే వరకు పెద్దగా నాకు ప్రత్యేకంగా నాకు పర్సనల్గా కూడా ఈ మధ్య ఇటీవల కాలంలోనే కొంచెం వింటున్నాను. సో అందరికీ ఒక నాలెడ్జ్ ఈ దేవుడి పట్ల ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎందుకంటే శని, ఇందాక ఆయన అన్నారు, శని అనే పదాన్ని చాలా విచిత్రంగా వాడుతుంటారు, చాలా కాంటెక్స్ట్లో వాడుతుంటారు. అటువంటి ఇవన్నీ తొలగిపోయి మంచి ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ రావాలంటే ఇటువంటి సినిమా రావటం అన్నది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో మై బెస్ట్ విషెస్ విత్ ద టీమ్. థ్యాంక్ యూ అండి. జొన్నలగడ్డ శివ తీస్తున్న శనిదేవుడు డెఫినెట్గా చాలామందికి ఈ రోజుల్లో దేవుళ్ళ గురించి కానీ దేవతల గురించి కానీ తెలియదు. పూర్వం మనం చాలా సినిమాలు తీసేవాళ్ళం, ఇప్పుడు ఈటీవీ వాటిల్లో చూస్తున్నాం. ఈ శనిదేవుడి మీద తీస్తున్న ఈ సినిమా డెఫినెట్గా దాంట్లో ఎందుకు ఏంటి, ఇప్పటికీ నాకు నవగ్రహాలకి దండం పెట్టుకోమంటారు. అక్కడ 9 ఉంటాయి. ఆ 9లో ఎవరేంటో కూడా తెలియదు, చెప్పేవాళ్ళు ఉండరు. సో వివరంగా జనాలకు అర్థమయ్యేలాగా తీస్తే ఎప్పుడు ఏ సినిమా మనం 50 రూపాయలు పెట్టి చూసినా
ఏదో ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఉండాలి సినిమాలో. అలా లేనప్పుడు ఆ సినిమా ఊరికే టైం పాసింగ్కి చూస్తాం. అలా కాకుండా ఈ సినిమా వల్ల నలుగురు నవగ్రహాలు అంటే ఏంటని తెలుసుకుంటాం. దేవుడికి సినిమా తీస్తున్న వారికి అంత మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నీలార్జన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. అది చదువుతాం. శనీశ్వరుడు అనేది ఒక దేవుడు. శనీశ్వరుడు ఒక ఇనుముని కొలిమిలో కాలిస్తే అది స్వార్డ్ ఎలా అవుతుందో ఆ రేంజ్లో ఒక మనిషిని కష్టాలని తనకు నేర్పితే అతను ఎంత గొప్పవాడు అవుతాడనే దగ్గర ఆ శనిదేవుడు ఇచ్చేస్తాడు. మనం ఇంతమంది దేవుళ్ళని చూస్తాం. మనం శనిసింగనాపూర్లో గుమ్మం కూడా లేకుండా అంత ఓపెన్గా ఉండటం అనేది శనిసింగనాపూర్లో జరిగింది. ఇలాంటి శనీశ్వరుడు సంబంధించిన ఎన్నో విషయాలు మనకు తెలియని అన్నీ ఇవాళ జొన్నలగడ్డ శివగారు ఓ సినిమా రూపంలో తీసి ఆ సినిమా రూపంలో ప్రజలందరికీ తెలియజెప్పడం, మనందరికీ తెలుసుకుంటానికి ఉపయోగించడానికి ముందు శివగారు రావటం చాలా అద్భుతం. డెఫినెట్గా ఈ సినిమా మంచి సినిమా అయ్యి ఆయనకి వ్యాపార పరంగా అంటే ఆయన డబ్బులు వచ్చిన రాకపోయినా యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ ఇదే దేవుళ్ళ మీద ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి 100% ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయన డబ్బులు వచ్చి ప్రజలకు కూడా అన్ని విషయాలు తెలుసుకుంటానికి పడేటట్టుగా ఇది ఉంటుంది కాబట్టి అందరికీ ఇది మనందరికీ అవసరం అని భావించి ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా సెలవు తీసుకుంటాం. జొన్నలగడ్డ శివం గారు నాకు గత 7 సంవత్సరాలుగా మంచి మిత్రులు. వారు ఈ సినిమా తీస్తున్నానని చెప్పినప్పుడు ఇదేంటి సార్ ఏ దేవుడు ఏంటి శని దేవుడి మీద తీస్తున్నారండి అని అడిగాను నేను. లేదు సార్ శని దేవుడు అంటే కూడా మనం పాజిటివ్గా మనం ఆలోచిస్తే పాజిటివ్ దేవుడు అని చెప్పేసి ఆయన దీని గురించి నాకు గతంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు అప్పటిదాకా కూడా ఈ శని దేవుడి గురించి నిజంగా తెలియదు నాకు. ఈవేళ ఆయన చెప్పిన స్పీచ్లు విన్న తర్వాత శనిదేవుడు కూడా ఒక మంచి దేవుడే మన దేవుడే అని కాన్సెప్ట్ నాకు అర్థమైంది. ఇదే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఆయన సంకల్పించినందుకు వారికి అభినందిస్తూ ఈ సినిమా సక్సెస్ఫుల్గా ఎదురుకు వెళ్ళాలని కోరుకుంటూ శివ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు గిరి యాదవ్ అండి. నేను ఒక నేషనల్ ప్రెసిడెంట్ ప్రజా పార్టీ. నేను ఒక జాతీయ అధ్యక్షుని ప్రజా పార్టీ. మంచి మిత్రుడు శివ గారు శనిదేవుడు సినిమా తీస్తున్నా అంటే నాకు ఖచ్చితంగా రావాలనిపించింది. ఇంత ఇండియన్ హిస్టరీలో సినిమా హిస్టరీలో శనిదేవుడి మీద అవగాహన కలిగించే సినిమా ఇంతవరకు ఎవరు తీయలేదు అనుకుంటున్నాను నేను. వారు తీస్తున్నారు, అభినందించాలి. వారికి ఆ సినిమా సక్సెస్ అవ్వాలని జనం ఖచ్చితంగా చూస్తారు. శనిదేవుడిని ప్రతి వారు వెళ్ళి పూజ చేస్తుంటారు కాబట్టి శనిదేవుడి గురించి అవగాహన కలిగించినందుకు చాలా సంతోషం ఉంది. వారు సక్సెస్ఫుల్ కావాలని వారికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.